వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇన్ని రోజులైతే నేను కాలేజ్ వర్క్లో కొంచెం బిజీ ఉండే, అందుకే వీడియోస్ అయితే రాలేదు. ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతా. మీ నుంచి అయితే కొంచెం సపోర్ట్ కావాలి. అలాగే ఈరోజు వచ్చేసి మనం మంచి మాస్ లెవెల్లో బాయ్స్ బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చూద్దాం. ముందుగా అయితే ఇప్పుడు డెమో చూద్దాం. ఫ్రెండ్స్, ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరు నేను ఇచ్చిన ప్రిసెట్ లింక్స్ని అలర్ట్ మిషన్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రాజెక్ట్ కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే ప్రాజెక్ట్స్లో అయితే బీట్ మార్క్ అండ్ అలాగే షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్ లింక్స్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇలాగైతే వచ్చేస్తుంది. సో ముందుగా మనం బీట్ మార్క్ ఓపెన్ చేస్తే, ఈ ప్రిసెట్ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ కెమెరా యానిమేషన్ ఉంది కదా, దీన్ని కెమెరా బాక్స్ క్లిక్ చేసి దీన్ని ఆన్ చేసుకోండి. ఆఫ్లో ఉంటుంది. ఆన్ చేసుకుంటే ఇలాగైతే వచ్చేస్తుంది. స్టార్టింగ్లో డేట్ అండ్ మంత్ ఉంటుంది. ఈ టెక్స్ట్ యానిమేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా బాయ్స్ అయితే ట్రై చేయండి. మీ బర్త్డేస్ ఉంటే చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోండి ఇలా. సో స్టార్టింగ్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డేట్ అండ్ మంత్ని అయితే చేంజ్ చేసుకోండి. ఈ ఫాంట్స్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, డౌన్లోడ్ చేసుకొని ముందుగానే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు డేట్ని అయితే చేంజ్ చేసుకోండి, మీ డేట్ని. అలాగే మంత్ కూడా ఉంటుంది, డిసెంబర్ పెట్టాను నేను. మీరైతే చేంజ్ చేసుకోండి మీ బర్త్డేస్ డేట్ అండ్ మంత్. సో ఇక్కడ నెక్స్ట్ స్పెషల్ డేస్ సేమ్ ఉంటుంది, తర్వాత విషింగ్ సేమ్ ఉంటుంది, నెక్స్ట్ హ్యాపీ బర్త్డే కూడా సేమ్ ఉంటుంది టెక్స్ట్. నెక్స్ట్ ఇక్కడ మీరు నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ యాటిట్యూడ్ అని పెట్టాను, మీరు స్టార్ బాయ్ ఇలాగైతే రౌలీ బాయ్ ఇలాగైతే నచ్చినట్టు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ విక్రమ్ ఉంటుంది పేరు, దీని అయితే మీరు మీ పేరుని అయితే పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇలా టైప్ చేస్తున్నా. సో ఇలా టైప్ చేసుకొని మొత్తం టెక్స్ట్ చేంజ్ చేసుకోండి, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చేంజ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ 12:25 milliseconds దగ్గర అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. మినిమం మీ దగ్గర ఒక మంచి 10 ఫొటోస్ ఉంటే చాలు, మంచిగా అయితే వచ్చేస్తుంది వీడియో. సో నేను జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, యూజ్ చేసిన ఫొటోస్ని పేస్ట్ చేస్తున్నా. మీరు జస్ట్ ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు ఫొటోస్ సెలెక్ట్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే ఇలా యాడ్ అయిపోతుంది. సో ఇలా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ మొత్తం యాడ్ చేసుకున్నా ఇట్లా. సో ఇప్పుడు ఈ ఫొటోస్ మొత్తానికి ఒకే షేక్ ఎఫెక్ట్ యూజ్ చేయాలి. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్ లింక్లో ఓపెన్ చేస్తే ఒక ఫోటో అండ్ ఒక లేయర్ ఉంటుంది, కట్టింగ్ లేయర్, యానిమేషన్ లేయర్. సో ముందుగా ఈ లేయర్ని మనం కాపీ చేసుకుందాం. ఇలా కాపీ చేసుకొని కాపీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి మళ్ళీ సో మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత మీ ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ ఫొటోస్ పైన జస్ట్ ఆ లేయర్ని పేస్ట్ చేయండి. పేస్ట్ లేయర్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇలా 1 by 1 పేస్ట్ చేయండి. పేస్ట్ లేయర్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది లేయర్. సో ఇలా తక్కువ ఉంటే మీరు ఈ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇట్లా మూవ్ అవుతుంది, స్ప్లిట్ అవుతుంది టైం లైన్ వరకు. ఒకవేళ ఇక్కడ ఎక్కువ ఉంది కదా, దీన్ని కంప్రెస్ చేయాలి. మళ్ళీ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే కంప్రెస్ అవుతుంది. సో మీరు బీట్ మార్క్ ఇట్లయితే దీన్ని యాడ్ చేసుకోండి, కాపీ లేయర్ని పేస్ట్ చేసి. సో నెక్స్ట్ జస్ట్ మీరు ఫొటోస్కి అయితే షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రెసెంట్ లింక్లో ఈ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేయండి. ఇక్కడ కాపీ చేసుకొని బీట్ మార్క్లో లాస్ట్ 9 ఫొటోస్కి మొత్తం ఎండింగ్ వరకు అదే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ఒకటే ఎఫెక్ట్ జస్ట్ ఫొటోస్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే మొత్తం ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయిపోతుంది. ఇలా జస్ట్ ఇలా అయితే మీరు ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. మొత్తం ఎండింగ్ వరకు
9 ఫొటోస్కి ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి. సో లాస్ట్లో అయితే మొత్తం స్టార్టింగ్ నుంచి ఒక సీసీ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అది షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్లో ఉంది. 3 లేయర్స్ ఉంటుంది కింద. సో వాటిని అయితే మీరు లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి 3 లేయర్స్ని. తర్వాత ఈ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ 3 లేయర్స్ ఆప్షన్ వస్తుంది. కాపీ చేసుకోండి 3 లేయర్స్ని. కాపీ చేసుకొచ్చి ఇక్కడ బీట్ మార్క్లో ముందుకైతే మీరు కెమెరా బాక్స్ క్లిక్ చేసి ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 3 లేయర్స్ వస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి మొత్తం సీసీని అయితే ఇక్కడ స్టార్టింగ్ నుంచినే యాడ్ చేసుకోండి. పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది సీసీ ఎఫెక్ట్. నెక్స్ట్ లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే ఇంకా పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.